స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో భాగంగా కాకినాడ అభివృద్ధిపై విజన్ 2029 యాక్షన్ ప్లాన్ను రూపొందించామని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను చేరుకునేందుకు జిల్లా వృద్ధి రేటు 15% పెంచేందుకు అధికారులు కృషి చేస్తున్నారని అన్నారు. పేదరిక నిర్మూలన, నీటి భద్రత వంటి విధానాలతో తాజా విజన్ రూపొందించామని ఎమ్మెల్యే అన్నారు. 2029 నాటికి కాకినాడ స్మార్ట్ సిటీ అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేసి కాకినాడ నగరం అభివృద్ధికై కృషి చేస్తామని ఎమ్మెల్యే కొండబాబు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం మొత్తం స్వర్ణాంధ్ర విజన్ ప్లాన్ తయారు చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, గతంలో కూడా నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి విజన్ 2020 నాటికి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్కి తీర్చిదిద్దాలని చెప్పారు ఆయన. అది విజన్ ప్రకారంగా అభివృద్ధి చేస్తున్న సమయంలో రెండోసారి అధికారం కోల్పోవడం జరిగింది ఆయన. అదే విజన్ అంతా డిస్టర్బ్ అయిపోయింది మొత్తం టోటల్గా. ఆయనే కంటిన్యూగా ఉండుంటే ఈ రాష్ట్రం 2020 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ అయిపోయి ఉండేది. ఇప్పటికీ 2025లో వచ్చాము, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది ఈ రాష్ట్రం. ఆయన కంటిన్యూగా ముఖ్యమంత్రి లేకపోవడం వల్ల ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంటే బాగుంటుందని మళ్ళీ అవకాశం ఇచ్చారు ఈ రోజున. మళ్ళీ ఇప్పుడు 2047కి ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ తీర్చిదిద్దడానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నారు. అలాగే మన కాకినాడని 2029 నాటికి ఒక స్మార్ట్ సిటీగా డెవలప్ చేసుకోవడానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ రోజు ఈ సభ్యులందరూ కూడా ఒక టీం మన కాకినాడని అన్ని సెక్టార్లో కూడా ఒక పక్కన అభివృద్ధి, ఉపాధిలోని అన్ని రంగాల్లో కూడా ఈ కాకినాడని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవచ్చన్న ఆలోచనతో మనకు కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం మొత్తం స్వర్ణాంధ్ర విజన్ ప్లాన్ తయారు చేయడం జరుగుతుంది.